కేటీఆర్‌ని ఖచ్చితంగా అరెస్టు చేసి తీరుతారు. అరెస్టు జరిగి తీరుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, కేటీఆర్ పైన కుట్ర చేసి కేవలంగా అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసింది అనేటువంటి స్థాయిలో కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా చూస్తే అంటే ఒక లాయర్‌ని వెంట పెట్టుకొని తీసుకెళ్తానన్నా కూడా ఆ విధంగా అనుమతించకపోవటం, ఆయన ఒక విక్టిమ్ అనేటువంటి ప్రయత్నంగా ఒక వ్యాఖ్యలు చేయటం, లేదంటే తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పి ఒక పక్కన కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా లేదు అరెస్టు చేయాలని ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి తతంగం ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులే పదే పదే అరెస్టు ఖాయం అని చెప్పడంలోనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం కనబడుతూ ఉంది. ఒకవైపు కోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉంది, ఆల్రెడీ కోర్టులో కొంత వాదనలు చేసినారు. తర్వాత కేసు యొక్క ప్రొసీడింగ్స్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా అదే విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. ఏసీబీ నోటీసులకు అనుగుణంగా వెళ్ళారు కూడా. న్యాయవాదిని వెంబడి తీసుకుపోవడం అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక హక్కు. దాంట్లో ఏసీబీ అధికారులకు ఉండాల్సినటువంటి యొక్క అభ్యంతరం ఏంటో నాకు అర్థం కాలేదు వాస్తవానికి. ఎందుకంటే మీరు మాట్లాడిందే, మీరు అడిగిందే, వారు చెప్పిందే ఇంకొక లాయర్ అడ్వకేట్ వింటారు. దాంట్లో తప్పే ఉంది. మీరు దాయాల్సింది ఏం లేదు కదా, పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అంశాలే. కాబట్టి ప్రభుత్వం ఎందుకు తడబడుతోందో, ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో వేధించాలని చూస్తోందో, దేన్ని దాయాలని చూస్తోంది, లేకపోతే ఏ రకంగా ఈ కేసును ముందు తీసుకెళ్ళి కొత్తగా కుట్ర చేయాలనుకుంటుందో మాకు తెలియదు. కానీ ముందు నుంచి చెప్తున్నాం, ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో ఇదొక స్పోర్టింగ్ యాక్టివిటీ, వరల్డ్ ఫేమస్ స్పోర్టింగ్ యాక్టివిటీ కింద తీసుకోవచ్చు మీరు. మోటార్ స్పోర్ట్స్ అది మన రాష్ట్రానికి తేవడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉంది. దాని ద్వారా రాష్ట్రానికి పేరు వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో నగరానికి పేరు వచ్చింది. భవిష్యత్తులో లాభం జరుగుతుందని అనుకుంటే అటువంటి కేసులో ఎక్కడ అవినీతి లేకుంటే అవినీతి కేసు పెట్టారు. తర్వాత ఏదో తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ అరెస్ట్ జరుగుతుంది అని చెప్పడంలోనే ప్రభుత్వ ఉద్దేశం కనబడుతుందని నేను మరోసారి చెప్తా ఉన్నాను. కానీ ఓ పక్కన కేటీఆర్ చెప్తున్నారు సార్, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా మమ్మల్ని అడగటలేదు, ఆ విధంగా కూడా నోటీస్ ఇచ్చారు కానీ అసలు ఏ విధమైనటువంటి స్పష్టత లేదు అని చెప్పి మళ్ళీ కేటీఆర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా నోటీసులో కూడా ఒక స్పష్టత లేకపోవటాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు వాళ్ళు నిజంగా కూడా చాలా క్లియర్గా సమాధానాలు ఇప్పటికే చెప్పాము. ఈ రేస్లో ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ప్రమోటర్గా వైదొలిగినందుగా రాష్ట్రం నుంచి రేస్ పోకూడదు, రెండవ లెగ్ ఖచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏని ప్రమోటర్గా చేర్చి ముందున్నటువంటి ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, దానికి కేటీఆర్ గారు మంత్రి. దాంట్లో అగ్రిమెంట్ అయింది. దాంట్లో వివిధ విభాగాలు ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏని ప్రమోటర్గా పెట్టి ఆ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి రేసును కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము చేశాం తప్పితే దీనిలో దురుద్దేశం లేదు అనే విషయాన్ని కేటీఆర్ ఇప్పటికే అనేక వేదికలపైన స్పష్టంగా చెప్పారు. కోర్టుకు కూడా మొన్న విచారణ జరిగినప్పుడు అదే విషయాన్ని స్పష్టంగా విన్నవించాం, తెలియజేశాం. అయినా కానీ ప్రభుత్వం దీంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పేసి, అవినీతి జరిగిందని చెప్పి, ఈ డబ్బులు ఎవరికో పోయాయని చెప్పి, 600 కోట్ల నష్టం జరిగేది ఉండే, దాన్ని ముందే ఆపామని చెప్పేసి బయట లీకులు ఇస్తూ, ఇవాళ ఏదో మళ్ళీ గ్రీన్ కో అనే కంపెనీ నుంచి మాకేదో ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వచ్చినాయి అని చెప్పి లీకులు ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో తప్పు జరిగిందనే భావనను ప్రజల్లో క్రియేట్ చేయటము, కేటీఆర్కు చెడ్డ పేరు తీసుకురావడము, బీఆర్ఎస్ పార్టీని అవినీతి పార్టీగా చూపించే ప్రయత్నం చేయడము, ఏమాత్రం అవకాశం ఉన్నా కేసులో ఉన్నటువంటి టెక్నికల్ అంశాలని పెట్టుకొని అరెస్ట్ చేసే ఉద్దేశం, జైల్లో పంపించాలన్న ఒక ఉద్దేశమే తప్పితే దీంట్లో కేసు లేదు, దీంట్లో దమ్ము లేదు, జరిగిన అవినీతి లేదు, తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టము లేదు. కానీ కేటీఆర్ మరొక 2 కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సార్. ఎందుకంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం కంటే చాలా ఎక్కువగా కూడా స్క్రిప్ట్ చేసేటువంటి, ఆయన్ని మించిపోయినటువంటి స్క్రిప్ట్ జరుగుతుందనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. తన ఇంటిపైన అంటే ఏసీబీ రైడ్స్ చేసి లేనటువంటి సాక్ష్యాలను పెట్టి అక్కడ ఇంప్లాంట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఒక భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎలా చూస్తారు? ఇప్పుడు గతంలో కేటీఆర్ గారి యొక్క బావమరిది గారి ఫామ్ మీద రైడ్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేసే సందర్భంలో కూడా, అంటే ఆయనకు నోటీస్ ఇచ్చే సందర్భంలో కూడా ఇక్కడ ఆయన ఇంట్లో రైడ్స్ చేశారు. ఇవాళ కూడా ఆ రకమైనటువంటి రైడ్స్ ఏమైనా చేస్తారని ఒక సమాచారం ఉండింది కావచ్చు వారికి. ఆ విషయాన్ని వారు మీడియాలో చెప్పారు. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు పోలీస్ పరంగా వాళ్ళకున్న వెసులుబాటును వాడుకొని ఇటు దాడులు చేయడము, లేకపోతే ఏదో ఒకటి ఇంప్లాంట్ చేసి అక్కడ నేరం చేసినట్టు నిరూపించే ప్రయత్నం చేయడము, సాక్ష్యాధారాలు సృష్టించే ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఉద్దేశం తప్పు ఉన్నప్పుడు 100 రకాలుగా ప్రయత్నం చేస్తారు.
ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం మీరు చూస్తూ ఉన్నారు కదా, రోజుకో మంత్రి అరెస్ట్ చేస్తాం, మీరు మంత్రులా పోలీస్ అధికారులా మీరే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీరే నిందితులు అని చెప్పేసి నేరం అయినట్టు ప్రూవ్ చేసినట్టు మాట్లాడడం అనేది ఉద్దేశపూర్వక దాడి జరుగుతుంది. కాబట్టి వాస్తవాలని జరుగుతున్నటువంటి కుట్రను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ చేయాలనుకోవడం ఒక మూర్ఖత్వం, అది కరప్షన్ అని చెప్పడం అనేది మరింత తెలివి తక్కువతనం. దాన్ని రేపు పొద్దున న్యాయబద్ధంగా చట్టసమ్మతంగా ప్రూవ్ చేస్తాం. కానీ కేటీఆర్ అరెస్టు జరిగితే ఖచ్చితంగా అంటే అరెస్టును నిరసిస్తూ కూడా మొత్తం అంతా కూడా రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేటువంటి ప్రయత్నం కుట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఆ విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫండ్స్ కూడా వెళ్ళిపోయాయి అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. చిల్లర ప్రచారం, అబద్ధాల ప్రచారం, విష ప్రచారం, ఆ రకంగా ముందస్తు అరెస్టులు మా నాయకులను చేయడం కోసము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఉన్నటువంటి వివిధ స్థాయిల నాయకులను ఈ ప్రచారంతో ఏదో జరగబోద్దని ఒక భావన క్రియేట్ చేసి భయాందోళనలు క్రియేట్ చేసి పోలీస్ ద్వారా ముందస్తు అరెస్టులు చేయడం లాంటి వేధింపులకు గురి చేయడమే దీంట్లో లక్ష్యం తప్పితే ఆ అవసరం మాకు లేదు. ఇవాళ స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చినారు. మా పార్టీ నాయకుడు, వారు మా వర్కింగ్ ప్రెసిడెంటు, మాజీ మంత్రి, రాష్ట్రానికి వివిధ రకాల ప్రాజెక్టులు తెచ్చి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడిని మీరు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేస్తాము, ఇబ్బంది పెడతామన్నప్పుడు పార్టీ రెస్పాండ్ కాదా? స్పందించకపోతే తప్పు, స్పందిస్తే తప్పు ఎట్లా అవుతుంది? అది తెలివి తక్కువతనం, అది చిల్లర ప్రచారం. ఇటువంటి చిల్లర ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. ఎట్లా సార్ అంటే కేటీఆర్ అరెస్టు జరిగితే నిజంగా అంటే ఆత్మస్థైర్యం ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోల్పోతారు అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి చర్యలు చేస్తుందని ఏమన్నా అనుకుంటున్నారు? ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా కేసీఆర్ని అరెస్ట్ చేస్తాము, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము, జైల్లో పెడతాము, హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తాము, ఈ కేసు ఆ కేసు, చెర్లపల్లి జైల్లో గదులు రెడీ పెట్టినాము అని ఒక ఆయన మంత్రులు పోటీపడి ముఖ్యమంత్రి గారు వివిధ వేదికల మీద మాట్లాడినారు. సో దీంట్లో భయపడేది ఏముంది? ఇప్పటికీ అనేక మంది మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు, కొంతమంది జైల్లోకి పంపించారు, వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమ్హౌ దే వాంటెడ్ టు సప్రెస్ అవర్ పార్టీ. కాబట్టి భయాందోళనలకు ఎవరు గురయ్యేదేం లేదు. చాలా పటిష్టంగా ఉన్నాం, ఆత్మస్థైర్యంతో ఉన్నాం. ఇవాళ రాజకీయపరమైనటువంటి విచ్ హంటింగ్, ఉద్దేశపూర్వకమైనటువంటి దాడిని తట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎటువంటి కేసులు పెట్టినా కానీ ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులకు కూడా ఇవాళ స్థైర్యం కలిగించే విధంగా మా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఏ స్థాయి నాయకులను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేసినా, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మా లీగల్ సెల్ కూడా ఉంది. వాళ్ళు కూడా మేము చట్టపరంగా న్యాయపరంగా మాకున్న అవకాశాలను వాడుకొని ఆ కేసులను ఎదుర్కొంటాం. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు చెప్తాం. ఆ క్రమంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మేము చేస్తున్న తప్పేంటి? నీవు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయమని అడగటం, 15,000 ఇస్తానన్న రైతు భరోసాను 12,000 కట్ చేస్తే అడగటం, ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి సంవత్సరం నుంచి సినిమా గుంజుతున్నారు వాటిని అడగటం, లేకపోతే మహిళలకు ఇస్తానటువంటి ఒక 2,500 రూపాయలు పెంచుతానన్న పెన్షన్లో వీటిని అడగడమే పాపం అయితే వాటిని డైవర్ట్ చేయడం కోసం ఈ అరెస్టుల డ్రామా నడిపిస్తారంటే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అదే రీతిలో మా ప్రయాణం కొనసాగుతుంది. కేటీఆర్ గారు ఫైనల్గా ఒక విమర్శ చెప్పండి సార్. ఎందుకంటే కేటీఆర్ ఇంకో విమర్శ కూడా చేశారు. హామీలని డైవర్ట్ చేయడం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తూ ఆ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ అంశాన్ని, ఫార్ములా ఈ రేస్ అంశాన్ని చాలా సీరియస్గా ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. 100% ఖచ్చితంగా మీకు అదే చెప్పాను. ఆడలేక మధ్యలో ఓడనట్టు, ఆడలేక పాతగజ్జలని తెలంగాణలో సామెత ఉంటుంది. చేతగాక ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాలే ఈ కేసులు, ఈ వ్యవహారాలు. మీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే, దాని మీదనే శ్రద్ధ ఉంటే, ఇవాళ ప్రజలు మీరిచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతు హామీ రుణమాఫీ కూడా పాక్షికంగా అయింది. సాంకేతిక అంశాలు బట్టి వేలాది మందిని దాంట్లో రుణమాఫీలోకి చేర్చలేదు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయా వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఒకవైపు అప్పులని చెప్పేసి పాత గవర్నమెంట్ని తిట్టడము, తర్వాత కేసులు పెట్టడం, ఈ రెండు తప్పితే యాక్టివ్గా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదనే విషయాన్ని మీరు గమనించాలా. ఏది ఏమైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పడటం కాదు. మీకంటే ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపినటువంటి పార్టీగా, రాజకీయ పార్టీగా మాకుండే స్ట్రెంగ్త్ మాకుంది. వి విల్ ఫేస్ యువర్ అట్రాసిటీస్. సో మొత్తంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా కేవలం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుంది. ప్రజల దృష్టి మరల్చే విధంగా కూడా కేటీఆర్ అంశాన్ని పదే కేటీఆర్ అరెస్ట్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. ఈ విధమైనటువంటి కుట్రలకి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి విమర్శిస్తున్నారు. ఇది రావుల శ్రీధర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ మహేష్ రెడ్డితో తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.